మాత్రం నమః. నమస్తే అండి అందరికీ. ఇదేనండి నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా! నా ఓన్ హౌస్ గురించి చెప్తానని. ఇదండి ఇగోండి. ఈ దారిలోంచి లోపలికి వెళ్ళాలనమాట. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 1½ కిలోమీటర్ ఉంటదనమాట. ఫ్రంట్ ఇచ్చినోళ్ళందరూ కట్టేసుకున్నారు. బట్ నేనైతే లోపలికి ఇచ్చిన వాళ్ళని కట్టలేకపోయాను. అలా అని కూడా వదిలేయలేదు. అప్పట్లో వీఆర్ఓస్ చాలా గొడవ పెట్టేసారు. కట్టేసుకోవాలి లేకపోతే స్థలం తీసేసుకుంటారని అన్నారని కట్టాననమాట. ఇదిగోండి ఇంటికి చాలా చరిత్ర ఉంది. ఇదంతా నా కష్టార్జితం అండి. నాకెవ్వరు పుట్టింటోళ్ళు కానీ, అత్తింటోళ్ళు కానీ నాకెవ్వరు సహాయం చేయలేదు. నేను ఒక్కదాన్నే సింగిల్ ఉమెన్‌గా చేశాను. మాటలు కూడా చాలా పడ్డాను. ఇదిగోండి మెట్లు కూడా కట్టాను. పైకెక్కి చూపిద్దామంటే ఎండగా ఉందని ఇంకెక్కలేకపోయాననమాట. దీంట్లో నేను చాలా సాధక బాధకాలు చూసేసానండి. నా ఓన్ క్యాష్ పెట్టేసాను. ఇంకా అప్పు అయితే మాత్రం చేయలేదు. అప్పు చేయకుండానే కట్టాను. ఇంక మిగిలింది కూడా నేను అప్పు చేయకుండానే కడతానండి. అప్పు మాత్రం చేయను. సేవింగ్స్‌లో పెట్టే కడతాను. ఎలక్ట్రికల్ పోల్స్ అయ్యి వేసేసారండి దీనికి. ఇటొచ్చి రోడ్స్ వెయ్యాలి. వేస్తే జనాలు కట్టుకునేలాగే ఉన్నారు. ఈ లోపలికి రావాలంటే బాడి బురద అనమాట. వర్షాకాలం అయితే అస్సలు రాలేము. ఒకళ్ళన్నారు ఇల్లు కట్టినప్పుడు ఇంత ఇల్లు కట్టేశారు కదండీ! మిగిలింది కూడా కట్టేయలేకపోయారా అన్నారు. ఇప్పుడు నా దగ్గర మనీ లేదండి. కాబట్టి నేను కట్టలేను. తర్వాత కడతాను నెమ్మదిగా అంటే, అప్పుడు వాడేమన్నాడో తెలుసా అండి? పేరు చెప్పదలుచుకోలేదు. ఎందుకండి అంత ఇబ్బంది పడిపోతారు? నేనున్నాను కదా! మీకెందుకు? నాతో పడుకోండి. మీకు నేను ఇల్లు ఇంతే డైరెక్ట్‌గా మాట్లాడాడండి. మీకు మొత్తం ఇల్లంతా కట్టేసి ఇచ్చేస్తాను. ఎన్ని లక్షలైనా పర్లేదని అన్నాడు. నాకు ఆ మాటకు చాలా బాధనిపిచ్చి వాడికి ఇవ్వాల్సిన కోటింగ్ వాడికిచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు బాగా వెల్ విషర్ అయిన ఒక వ్యక్తికి ఫోన్ చేశాను. ఇలా అంటున్నారండి, ఇది పరిస్థితి. ఒక్కసారి మీరేమన్నా హెల్ప్ చేస్తారా అన్నట్టు నేను ఫోన్ చేస్తే, ఆ వ్యక్తి నాకు దగ్గర 1 ఇయర్ ఫోన్ తీయలేదండి నాకు. తీయకపోతే ఒక మనిషిని మనం వెల్ విషర్‌గా అనుకుని ఎందుకు ఫోన్ చేస్తామండి? మనకేదో హెల్ప్ చేస్తారనో, మాట సాయమో, ఇంకోటో చేస్తారనే కదా! ఫోన్ తీయలేదు. ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. కానీ ఏం చేస్తాం? కొన్ని జీవితాలు అంతే. కానీ నేను ఈ ఇల్లు మాత్రం వదులుకోదలుచుకోలేదండి. చాలా కష్టపడి కట్టాను. ఇది ఇవాళ కాకపోతే రేపైనా ఆహ్, అభివృద్ధిలోకొస్తది. ఇప్పుడంటే ఇలా వదిలేసాను. ఎప్పుడు పడ్డా ఎద్దు పడ్డ చోటే ఉండదు కదండీ! ఎప్పటికైనా నేను ఇల్లు కడతాను. కట్టి చూపిస్తాను. మూడో పోల్ ఉంది కదండీ! మధ్యలో పోల్ ఉంది కదా! అక్కడ చిన్న ఏరు ఉంటదండి. ఆ ఏరులోంచి నీళ్లు తేవాలనమాట. తెచ్చి ఇల్లు తడిపాననమాట. కట్టిన కాంట్రాక్టర్ గారు కూడా బానే కట్టారనుకోండి. ఏఈ గారు కానీ అందరూ కొంచెం మనకు ఫేవర్‌గానే చేసి పెట్టారు పాపం. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. సింగిల్ వుమెన్ ఈవిడ అని చాలామంది హెల్ప్ చేశారు. ముఖ్యంగా నాకు హెల్ప్ చేసింది మా సూపరింటెండెంట్ గారండి. ఆయన చేసిన హెల్ప్ నేను జీవితంలో మర్చిపోలేను. ఆయన నాకు చాలా రకాలుగా సహాయం చేశారు. అయితే ఆయన డబ్బు సాయం అయితే చేయలేదండి. మాట సాయం ఎవరితో మాట్లాడాలి, ఎలా ఎళ్ళాలి, ఎక్కడికెళ్ళాలి, ఎళ్ళు వాడిని, ఇలా చేయవాడిని, అలా చేయవాడిని నాకు చాలా హెల్ప్ చేశారండి. అదైతే మాత్రం ఆయనకి నేను ఇప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటానే ఉంటాను. ఇదిగోండి ఇది నా ఇల్లు. ఈ ఇంటి ప్లాన్ ఏంటంటే, నేను కింద కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసుకొని పైన ఒక రూమ్ ఏసుకుంటానండి. కింద నేను బిజినెస్ పెట్టుకోవాలని నా కోరిక. కన్ను చూపు మేర. ఎవ్వరు ఉండరు. నేను ఒక్కరిదాన్నే కట్టాను. అందరూ కూడా అడిగారు అంత డేర్ అండ్ డాషింగ్‌గా ఎలా కట్టారండి అని చెప్పి. మరి కట్టేయమన్నారు అప్పట్లో. కట్టేయండి అంటే కట్టేసాననమాట. మళ్ళీ స్థలం తీసేసుకుంటారు వెనక్కంటూ వచ్చింది కూడా ఎందుకురా పోగొట్టుకోవడం అని చెప్పి తీసుకున్నాను. కానీ నేను ఈ ఇంటి గురించి పడ్డ బాధలు అంతా ఇంతా కాదండి. అనుకున్న మనుషులు కూడా కష్టంలో వదిలేస్తారంటే ఇదే. నేను బాగా చాలా నేర్చుకున్నానండి జీవితంలో. ఇదండి నా పూర్తి ఇల్లయితే ఇది. ఇంటి విషయంలో కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే అంతకు ముందు కూడా నేర్చుకున్నాననుకోండి. ఇప్పుడు నేను ఇంక ఎవ్వరితోనూ మాట్లాడడం మానేశాను. ఎక్కడికి వెళ్ళడం మానేశాను. నా నా ఎయిమ్ అంతా ఒకటే. నా గోల్ ఒకటే. నేను ఇల్లు పూర్తి చేసి అందులో నేను ఓన్ బిజినెస్ పెట్టుకోవాలి. అది ఎలా పెడతానో ఏంటనేది భగవంతుడి నిర్ణయం. చూడండి ఈ ముళ్ళ కంపలు దాటుకొని, ఇవన్నీ దాటుకొని అక్కడికెళ్ళాలనమాట. ఆ ఇంటి దగ్గరికెళ్ళాలి. అది నా ఇల్లు. అంతకుముందు ఇక్కడ నేను స్లాబ్ ఏసే టైంలో ఇక్కడ ఎవరో ఫౌండేషన్ ఏసి ఇల్లు అది కట్టుకున్నారండి పాపం. ఇంగోండి తుప్పల మధ్యనే ఇచ్చారండి. ఇగో ఫౌండేషన్ ఏసారు. ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ ఇంటికి చాలా దూరం ఉంటది. ఏం చేస్తాం కొన్ని జీవితాలు ఇంతే. మనం ఏం చేయలేం. ఈ ఇల్లు కట్టుకొని పాపం వాళ్ళు వెళ్ళిపోయారనమాట. బట్ నేను ఎప్పటికైనా నా గోల్ ఏంటంటే కింద బిజినెస్ పెట్టుకోవాలి. సొంత ఇంట్లో బిజినెస్ పెట్టుకోవాలి. గుమ్మం బయటకి కదలకుండా ఈ ఉద్యోగాలు ఇవి కాకుండా అవుట్‌సోర్సింగ్ జాబ్‌లు ఎన్నాళ్ళు ఉంటాయండి? ఉండవు. ఏదో ఒక రకంగా నన్ను నేను నిలబెట్టుకోవాలనేదే నా కోరిక అనమాట. పైన రూమ్ ఏసుకుంటాను. ఏసుకొని కింద ఇది కట్టుకుంటాను.
మీ అందరూ కూడా ఇదిగోండి బురదలో వెళ్ళాలి, బురదలోంచి రావాలి. అప్పట్లో కూడా నేను అలాగే వెళ్ళాను. వర్షాకాలం అయితే ఏవైతే చాలా దూరం నడిచి చేసి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరూ కూడా జీవితాన్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. బయట విషయాలు మనకు అనవసరం, బయటోళ్ళతో మనకు అనవసరం. మన గోల్ ఏంటి, మనం ఏంటి అనేదే మనకు కావాల్సిందనమాట. నేను ఈ ఇల్లు కట్టేటప్పుడు నా అనుకున్న వాళ్ళందరూ నన్ను చెయ్యొదిలేశారండి. నువ్వు చస్తావో బతుకుతావో నాకు అనవసరం అన్న స్టేజ్‌లోకి వెళ్ళిపోయారు. అంతకుముందే వెళ్ళిపోయారనుకోండి మొత్తం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. అయితే వెల్ విషర్స్ కూడా సహాయం చేయలేకపోయారు. కనీసం నేను అడిగింది మాట సాయమేనండి. మాట సాయం కూడా చేయలేకపోయారు. వాళ్ళ కోపాలు ఉండొచ్చు, పగలుండొచ్చు, ఏమైతే అవ్వచ్చు. కానీ ఒక మనిషి మనకి ఫోన్ చేస్తున్నారని అంటే మాత్రం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారి గమనించండి. ఎవరైనా సరే ఎంత కష్టంలో ఉన్నారో, అసలు ఏదైనా దేనికోసం చేస్తున్నారు అనేది ఫోన్ తీయండి. మీకు నచ్చలేదు కదా ఫోన్ పెట్టేయండి. అంతేకాని అవతలోళ్ళు కష్టంలో చెయ్యొచ్చు, లేదా ఏదైనా ఎమర్జెన్సీలో చెయ్యొచ్చు, ఏదైనా సలహా కోసం చెయ్యొచ్చు. అలాంటప్పుడు ఫోన్లు మాత్రం తీయడం మానేయకండి. ఇప్పుడు ఫోన్స్ ఎందుకు వచ్చాయి, పూర్వం అంటే టెలిగ్రామ్స్ ఉండేవి, వచ్చేలోపు ఇటు చచ్చాడో బతికాడో తర్వాత విషయం. ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి కదండి అవైలబిలిటీగా. మన అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఫోన్ చేస్తాము. నాకు అలా చెయ్యొదిలేసిన వ్యక్తి మీద ఇప్పటికీ నాకు కోపం ఉందండి. కాకపోతే నేను ఎవరిని ఏమి అనదలుచుకోలేదు. కాలం అనేది ఒకటి ఉంది, ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది. కాలాన్ని పట్టుకుని నాకు ఇంతే ఇచ్చావనుకోవటం, మనం ముందుకెళ్ళిపోవటం. నేను మాత్రం నా గోల్ని నేను ఫుల్ఫిల్ చేస్తానండి ఖచ్చితంగా. ఈ ఇల్లు కొనుక్కోవడానికి అయితే చాలామంది వచ్చారు. చాలామంది వచ్చినా కూడా నేను ఇవ్వలేదు. అయితే తక్కువ రేట్కి అడిగారు, ఎక్కువ రేట్ అయితే ఇచ్చేద్దునేమో. బట్ ఇప్పుడైతే ఇంక ఇచ్చే ఉద్దేశం లేదు. ఎందుకంటే మాకు ఇంటి పక్కన ఒక 1 కిలోమీటర్ పక్క నుంచి మాకు NH నేషనల్ హైవే 516F రోడ్డు వస్తుందండి. ఎక్కడంటే కాకినాడ పోర్ట్ నుంచి దగ్గర అన్నవరం వరకు నేషనల్ హైవే వేస్తున్నారు. అప్పుడు రేట్ పెరుగుతుంది, అప్పుడు నాకు బిజినెస్ కూడా పెరుగుతుంది. నా గోల్ అంతా ఒక్కటేనండి, నేను ఎలాగైనా సరే నేను బిజినెస్ చేసుకోవాలి, అంతవరకే నా గోలు. నేను ఎప్పటికైనా బిజినెస్ పెట్టుకోవాలి. నా బుటిక్, బట్టల షాప్ ఏదో ఒకటి నేను ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు తర్వాత ఈ ఇల్లు కూడా నేను ఒకరికి ఇవ్వాల్సింది ఉందండి, వాళ్ళకి గిఫ్ట్గా నేను ఇవ్వాలి. అందుకోసం ఎంత ప్రయాసపడి కడుతున్నాను. ఎందుకు ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడైతే నేను చెప్పలేను. భవిష్యత్తులో వాళ్ళంతటా వాళ్ళు రిలీవ్ చేస్తే పర్లేదు, రివీల్ చేయకపోతే కనుక అప్పుడు చూస్తాను. బట్ ఇది నేను ఒకరికి ఇచ్చేయాలండి. అందుకోసం నేను తాపత్రయపడి కడుతున్నాను అనమాట ఈ ఇంటిని. ఇదిగోండి, ఇదంతా చాలా వెయ్యి ప్రయాసలు పడి కట్టాను. ఇదంతా కనుచూపు మేర ఎవరు ఉండరు. దీని పక్కనేనండి ఆ వైట్ బిల్డింగ్ కనపడుతుంది కదా, దానికి వెనకాతలకే బీచ్ ఉంటుంది అనమాట. అలా అని చెప్పి మనకేమీ ఇబ్బంది ఏమి ఉండదు, కానీ చాలా బాగుంటుందండి. అంతా కూడా భగవంతుడు ఇచ్చిన నిర్ణయం అంతే, మనం ఏం చేయలేం దేనికి కూడా. నాకు ఎంతవరకు ప్రసాదించాడో యూనివర్స్, నాకు ఎంతవరకు ఇచ్చింది, నాకు ఇది చాలు అంతే. నేను ఇదే అనుకున్నాను. ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే గ్రేటే. బట్ నేను ఎవడో అడిగితే పడుకుండిపోయి కట్టేసేటట్టయితే ఇన్ని రోజులు అవసరం లేదండి. అలాగని నా మీద చాలా రూమర్స్ కూడా వచ్చాయి, చేసేయి, ఎన్ని చేసినా కూడా ఐ డోంట్ కేర్ అనమాట. నేను మనుషుల్ని కేర్ చేయదలుచుకోలేదు. మనిషి నరవలేని నాలుగు ఎన్ని రకాలైనా మాట్లాడుతుంది. మీరు కూడా ఇలాగే ఉండండి. అందరూ స్ట్రాంగ్గా ఉండి తన గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర డబ్బు అయినా ఉండాలి, లేదంటే అన్న మనిషి తోడైనా ఉండాలి. ఆ రెండు మాత్రం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా సరే. డబ్బుంటే ఎవ్వడు మాట్లాడి ఈ రోజు నన్ను పడుకుంటావా అని అడగాల్సిన స్టేజ్కి నేను వచ్చేదాన్ని కాదు. అలాగే అన్న మనిషి ఉంటే నన్ను ఎవరు అనడానికి సరిపోరు. ఎందుకంటే దీన్ని ఏమన్నా అంటే వాడు వస్తాడరా వెనకాల అన్న ఇదైనా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు చెయ్యాలని అనుకున్నప్పుడు డబ్బే సంపాదించుకోండి. మనుషుల్ని, డబ్బుని రెండు సంపాదించుకోండి. నా దగ్గర అందరూ తినెళ్ళినోళ్లే తప్పితే, నా ఎందు ఉపకారం పొందినోళ్లే తప్పితే ఎవ్వరు నాకు ఏ హెల్ప్ చేయలేదు, ఇప్పటికే కూడా చేయట్లేదు. సరే ఉండనివ్వండి, ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు. నా గోల్ మాత్రం నేను కంప్లీట్గా రీచ్ చేస్తాను. నేనేంటనేది నేను ఈ మనుషులందరికీ నేను చూపిస్తానండి. అప్పటి వరకు మాత్రం ఎవరు ఎన్నన్నా సరే నేను చావను. నేను ఈ ఇల్లు ఒకళ్ళ చేతిలో పెట్టిన తర్వాతే నా ఊపిరి అనేది పోతుంది అనమాట. ఈ ఇంటి విషయంలో నేను ఇన్ని రకాల సాధక బాధకాలు చాలా అనుభవించేసానండి. ఇంకా నాకు జీవితంలో ఉన్న గోల్ ఇల్లు అప్పచెప్పే వరకు మాత్రం ప్రాణంతో ఉండాలి అంతే.